ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా 2 డిఏలు ఆర్థిక శాఖ రేపో మాపో ఉత్తర్వులు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఉద్యోగులకు, పెన్షనర్లకు స్వాగతం. సంక్రాంతి పండుగ కానుకగా భారీ ప్రకటనకు సిద్ధమైందండి ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఉద్యోగులకు సంక్రాంతి కానుక శుభవార్త అందించబోతోంది. అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న 2 డిఏలు ప్రకటన ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. సో, మనకు తెలిసిందే అండి 2024కు సంబంధించి జనవరి అండ్ జూలై డిఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. 2 డిఏలు. సో, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఈ ప్రకటన రేపు జరగనున్న మంత్రిమండలి సమావేశంలో తీసుకోనుందన్నట్టు సమాచారము. డిఏల పెంపు ప్రకటనకు పునాదులు. రాష్ట్రంలో ఉద్యోగుల ప్రయోజనాలు మరియు సంక్షేమం పట్ల కట్టుబడి ఉన్న ఏపీ ప్రభుత్వం క్రమంగా సానుకూల చర్యల కోసం ముందడుగులు వేస్తోంది. జీతాల చెల్లింపులు అండి. ప్రభుత్వం ఇప్పటికే నెల ప్రారంభంలోనే జీతాలు చెల్లిస్తూ ఉద్యోగుల నమ్మకాన్ని పెంపొందించింది. సంక్రాంతి కానుక. ఈ పండుగ సందర్భంగా 2 డిఏల పెంపు సంక్రాంతి కానుక ప్రకటించబోతున్నట్టు విశ్వసనీయ సమాచారము. మంత్రిమండలి సమావేశం కీలక నిర్ణయాలు. రేపు ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో ఒకటో బ్లాక్‌లో నిర్వహించబోయే మంత్రిమండలి సమావేశంలో ఈ ప్రకటనకు కేంద్రంగా మారనుంది. 2 డిఏల ప్రకటన. ఈ సమావేశంలో 2 డిఏల పెంపుకు మంత్రులు చర్చించి ఆమోదమైతే తెలపవచ్చని అంచనా. అన్ని విభాగాలకు ప్రయోజనం. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఇద్దరికీ లబ్ధి పొందనున్నారు. ఉద్యోగులకు ప్రభుత్వ వరాలు. చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సంక్రాంతి కానుక. ఉద్యోగులకు 2 డిఏల ప్రకటనను పండుగ సందర్భంగా ప్రకటించనుంది. పెన్షనర్ల సౌకర్యాలు. పెన్షనర్లకు డిఏల పెంపు వర్తింపజేసి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యం. సానుకూల వ్యవహారం. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల వైఖరిని కొనసాగిస్తూ ఉన్నది. వారికి మరిన్ని ప్రయోజనాలు అందించే దిశగా చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆనందం. ఉద్యోగులకు ఈ బంపర్ ఆఫర్ వార్త తెలిసినప్పటి నుంచి ఆసక్తి మరియు మరింత సంతోషం కనిపించింది. ఉద్యోగ సంఘాల ప్రతిస్పందన. డిఏల పెంపు విషయంలో తేలాక అది అటు ఇటు అయిన తర్వాత ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి నిర్ణయంపై కృతజ్ఞతలు తెలుపనున్నాయి. ఆర్థిక భారం. 2 డిఏల పెంపు ద్వారా ప్రభుత్వంపై కొన్ని వందల కోట్ల అదనపు భారం అయితే పడనున్నట్టు విశ్లేషణ ఉన్నప్పటికీ దీన్ని ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించగలదని విశ్వాసం. పెంపుతో ప్రయోజనాలు ఎలా మారనున్నాయి? ఉద్యోగుల జీతాలు. డిఏల పెంపుతో ఉద్యోగుల బేసిక్ జీతం, అలవెన్సులు మరింత పెరగనున్నాయి. పెన్షన్లు. పెన్షనర్లకు కూడా పెన్షన్ మొత్తంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. ఆర్థిక భద్రత. ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థిక భద్రత మరింత మెరుగవుతుంది. తదుపరి పరిశీలన. ఈ సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఉద్యోగులందరికీ ఒక గొప్ప కానుక అందించేందుకు సిద్ధమైంది. 2 డిఏల పెంపు ప్రకటనతో ఉద్యోగులు మరియు పెన్షనర్లు సంతోషంగా ఉంటారు. ప్రభుత్వ సానుకూల వైఖరి రాష్ట్ర ఉద్యోగ వర్గాల మనోభావాలను మరింత బలపరుస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఈ నిర్ణయాలను విజయవంతంగా అమలు చేయనుంది. ఈ సంక్రాంతి నిజంగానే ఉద్యోగ పెన్షనర్లకు ఒక ప్రత్యేక పండుగ అవుతూ ఉంది అనడంలో సందేహం లేదు.